హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా, జ్యూసీగా, టేస్టీగా ఉండే పాకం గారెలను చేసి చూపించబోతున్నానండి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. వీటిని పిల్లలకు హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిలో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ప్రోటీను, ఐరన్, కాల్షియం కూడా ఉంటుంది ఇందులో. సో ఇలాంటి స్వీట్స్ను పిల్లలు అడిగినప్పుడు పెడితే వాళ్ళ గ్రోత్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో వీటిని ఇప్పుడు ఈ విధంగా జ్యూసీగా, క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దామండి. ఇవి చేయడానికి ముందుగా మనకి కావాల్సింది మినప్పప్పు, బెల్లమేనండి ఇందులోకి. సో ఇప్పుడు ఈ పాకం గారెలు చేయడానికి ముందుగా నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ పప్పుకి నేను 2 సార్లు కడిగి ఈ విధంగా వాటర్ పోసి ఉంచాను. దీన్ని ఇలా 5 to 6 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నేను ఇలా 6 అవర్స్ నానబెట్టానండి. ఈ 6 అవర్స్ నానిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకుందాము. పప్పుని మరీ పూర్తిగా పొట్టుపోయేలా కడగవలసిన అవసరం లేదండి. ఇలా కొంచెం పొట్టు ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా పప్పుని మనం గ్రైండ్ చేసుకున్నాము. వీలైతే మిక్సీ కూడా కొట్టుకోవచ్చు. మీరు గ్రైండర్ అవ్వకపోయినా మిక్సీ అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ జీరా వేద్దామండి ఇందులో కలపడానికి. జీరా హెల్త్కి చాలా మంచిది. ఈ జీరా ఈ గారెలో వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేద్దాము. సాల్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది బెల్లంతో సంబంధించిన ఐటెం కాబట్టి ఆ బెల్లానికి కొంచెం ఈ గారెలకి కాస్త సాల్ట్ తగిలితే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాము. ఈ పప్పు కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి. ఈ విధంగా ఉన్నప్పుడే అవి గారెలు మనం ఆయిల్లో వేసినప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో ఈ కన్సిస్టెన్సీని గుర్తుపెట్టుకోండి. సో ఇలానే ఉండాలి పప్పు. ఈ కన్సిస్టెన్సీ రావడానికి నేను గ్రైండర్లో పప్పు వేసినప్పుడు ఒక 100 ml ఆఫ్ వాటర్ పోసాను, సరిపోతుందండి. ఇప్పుడు మనం పాకం కోసం బెల్లం తీసుకుందామండి. నేను 1/2 కేజీ పప్పుకి కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. బెల్లం కొంచెం గట్టిగా ఉంది కదా, ఈ విధంగా, అందుకే కొంచెం ఈ విధంగా ముక్కలు చేసుకుందామండి. ఇది మనం స్టవ్ మీద పాకం పెట్టేటప్పుడు వాటర్లో పోసినప్పుడు కరిగిపోతుందండి. ముక్కలు ఈ విధంగా ఉన్నా సరిపోతుంది. మనం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టినప్పుడు కరిగిపోతాయండి. ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఈ బెల్లం అంతా వేసేద్దామండి. ఈ కేజీ బెల్లాన్ని కూడా ఇందులో వేసేద్దాము. ఈ విధంగా ఈ కేజీ బెల్లంలో మనము ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. పాకానికి 1/2 లీటర్ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాము. ఈ విధంగా బెల్లం కరిగిందండి. ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకుంటే పోతాయి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఈ పాకం అంతా కూడా వేసేసుకుందామండి. ఈ పాకం ఇందులో వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 8 యాలక్కాయలు తీసుకుందామండి. ఈ యాలక్కాయల్ని ఈ విధంగా దంచి వేద్దాము. ఇవి మిక్సీ కొట్టి షుగర్తో పాటు కలిపి వేస్తే అది బాగోదండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల మనకి గారెలపై గార్నిషింగ్గా కూడా ఉంటుంది. ఈ పాకం ఈ విధంగా మరిగితే సరిపోతుందండి. ఇవి కొంచెం ఇలా మరిగిన తర్వాత బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇలా కొంచెం బబుల్స్ ఫామ్ అయ్యి మరుగుతున్నప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందామండి. మనం వేయించిన గారెలు ఇందులో వేసేటప్పటికి ఈ పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ పోసుకుందాము గారెలని ఫ్రై చేసుకోవడానికి. ఈ విధంగా ఆయిల్ పోసి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం గారెలు వేసుకుందామండి. ఇది ఈ వాటర్ నేను ఇందాక గ్రైండర్లో పప్పు వేసినప్పుడు ఆ గ్రైండర్లోంచి తీసిన వాటర్ అండి ఇది మనం ఇప్పుడు చేతికి అద్దుకొని గారెలు వేసుకుందాము. ఇలా వాటర్తో అద్దుకున్నప్పుడే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండి చేతితో తీసుకోవడానికి ఈ వాటర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చేతికి అద్దుకుంటూ ఈ వాటర్ని ఇందులో గారెలు వేసుకుందాము. ఈ విధంగా మొత్తం గారెలన్నీ కూడా ఇలా వేసుకుందాం. ఆయిల్ మాత్రం హీట్ ఎక్కితే సరిపోతుందండి. ఎక్కువగా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు గారెలు వేయకూడదు. అది లైట్గా హీట్ ఎక్కి ఉన్నప్పుడే అందులో వేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా చేతికి అది పిండిని అద్దుకుంటూ మొత్తం గారెలన్నీ కూడా వేసుకుందాము. ఈ గారెలు కొంచెం గోల్డ్ కలర్ లైట్గా వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం దీన్ని పాకంలోకి వేసుకుందామండి. గారెలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, లేకపోతే గారెలు క్రిస్పీగా రావు.
ఈ విధంగా వేసిన గారెలన్నింటినీ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు గారెలు క్రిస్పీగా ఉంటాయండి. సో ఇలా వేయించిన గారెలను ఇప్పుడు మనం పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పాకంలోకి వేసుకొని ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా ఇందులో వేసి తర్వాత మళ్ళీ దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ఒక వాయి అయిన తర్వాత వీటిని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇటువైపు మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ పాకంలో పీల్చుకున్నాయండి. ఒక 5 మినిట్స్ అయింది. ఈలోగా వీటిని తీసి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం గారెలన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం గారెలన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈలోగా మనకి పక్కన వేరే వాయి కూడా గారెలు రోస్ట్ అయిపోయినాయండి. వాటిని కూడా తీసి ఇప్పుడు మళ్ళీ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ఇవి కూడా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా పక్కన వేయించిన గారెలను ఇందులో రెడ్గా వేగిన తర్వాత ఆ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఈలోగా ఈ వాయి అవ్వేసరికి వాటిని అప్పటిదాకా అందులోనే ఉంచి తర్వాత వాటి నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. తర్వాత ఇవన్నీ ఇలా ట్రాన్స్ఫర్ చేయగా చివరన మిగిలిన పాకాన్ని మళ్ళీ ఆ గారెల్లో వేసేద్దాము. చివరన ఈ విధంగా మొత్తం గారెలన్నీ కూడా ఈ విధంగా మొత్తం గారెలన్నీ వేసేసిన తర్వాత చివరి వాయిలో నాకు కొంచెం గారెలకి ఈ విధంగా పాకం పూర్తిగా మొలగడానికి అవ్వలేకపోతే దీన్ని కొంచెం పక్కకి ఇలా బౌల్ని ఉంచి దీంట్లో వేసానండి. ఇలా పెట్టినా సరిపోతుంది. వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి మామూలుగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పాకాన్ని దానిపై వేసేసుకుందాము. ఇంతేనండి, ఎంతో క్రిస్పీగా జ్యూసీగా టేస్టీగా ఉండే గారెలు. ఇవి డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.